విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరొక అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. ఉత్తరాఖండ్‌లో జరిగిన మ్యాచ్‌లో విపత్కర పరిస్థితిలో బ్యాటింగ్‌కి వచ్చిన రుతురాజ్ చాలా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, ఈ సెంచరీతో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ స్థానానికి గట్టి పోటీని ఇస్తూ సెలెక్టర్లకు స్పష్టమైన సంకేతాలు పంపించాడు. జైపూర్‌లో జరిగిన ఈ పోరులో మహారాష్ట్ర జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అయితే ఇక ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ గేమ్‌తో ఒక్కసారిగా రాబోయే భారత జట్టు సిరీస్‌కు సంబంధించి ఊహించని పెనుమార్పులు జరుగుతాయా? ఎందుకనంటే కీలకమైన దశలో వికెట్లు కోల్పోయి, కీలకమైన కష్టాల్లో పడినప్పుడు 4 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 113 బంతుల్లో 124 పరుగులు చేసి జట్టు స్కోరును 331 పరుగులకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గైక్వాడ్‌తో పాటు సత్యజిత్ బచావ్ అలాగే రామకృష్ణ ఘోష్ కూడా రాణించడంతో మహారాష్ట్ర భారీ స్కోర్ చేసింది. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ వల్ల ఏంటి అంటే, ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో 4వ స్థానంలో వచ్చి సెంచరీ బాదాడు. భారత జట్టు వన్‌డేలో నంబర్ 4 స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడుతుంటాడు. ప్రస్తుతం అయ్యర్ గాయంతో జట్టుకు దూరంగా ఉండడంతో అతని స్థానంలో గైక్వాడ్ పాగా వేసేలాగా కనిపిస్తున్నాడనమాట. ఇటీవలే సౌత్ ఆఫ్రికాపై తన తొలి అంతర్జాతీయ వన్‌డే సెంచరీని నమోదు చేసిన రుతురాజ్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ స్థానానికి ఎసరు పెట్టబోతున్నాడా అంటే ఏమో చెప్పలేం. ఎందుకనంటే గత కొన్ని రోజులుగా శ్రేయస్ అయ్యర్ ఏమో గాయాల బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో, ఈ క్రమంలో మళ్ళీ కనుక శ్రేయస్ అయ్యర్ గనక ఒక ఛాన్స్ తీసుకుంటే మాత్రం ఈసారి రుతురాజ్ గైక్వాడ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోయే వన్‌డే సిరీస్‌కు ముందు మళ్ళీ సెంచరీతో మెరవడం ఖాయం. గైక్వాడ్ ఇలాగే రాణిస్తే అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం కష్టమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. మరోవైపు 332 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ ఏ దశలోనూ కూడా మహారాష్ట్ర బౌలర్లకు పోటీ ఇవ్వలేకపోయింది. సౌరవ్ రావత్ మినహా అందరూ విఫలమవడంతో ఇక మహారాష్ట్ర 129 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందనమాట. సో, అది ఫ్రెండ్స్ విశేషాలైతే. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.